మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అల్లూరు జిల్లా రావణపల్లి తోటలూరులో విషాదం చోటు చేసుకుంది. కూతురితో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. పెట్రోల్ పోసుకుని మౌనిక నిప్పంటించింది. మరి స్థానికులు ఆసుపత్రికి తరలిస్తూ ఉండగానే మౌనిక మృతి చెందారు. చిన్నారి లాస్యను వైజాగ్ కేజీహెచ్ కు తరలించారు. ఏటాడా ఇది ఏం ట్రీట్మెంట్ చేయాలని అడుగుతుంది. అమ్మా అలా సైడ్కి పెట్టు. అమ్మా ఆడ సంపేసిన బాగుంది కదా వీళ్ళమ్మ. అమ్మ అదిగో అమ్మ అదిగో అమ్మ అదిగో తగలిపో. అల్లూరు జిల్లా రావణపల్లి తోటలూరులో విషాదం చోటు చేసుకుంది. కూతురుతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. పెట్రోల్ పోసుకుని మౌనిక నిప్పంటించుకుంది. స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మౌనిక మృతి చెందారు. చిన్నారి లాస్యను వైజాగ్ కేజీహెచ్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, తల్లి కూతురు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటి? ప్రస్తుతం లాస్య పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడు విశాఖపట్నం అల్లూరు జిల్లా ప్రాంతంలో అయితే దాదాపు కొయ్యూరు ప్రాంతంలో ఉన్న ఈ యొక్క మౌనిక లాస్యశ్రీ ఇద్దరు కూడా గత ఆదివారం సాయంత్రం అయితే ఆత్మహత్య పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా ఉన్న స్థానికులంతా కూడా గమనించి వెంటనే స్థానిక నర్సీపట్నం హాస్పిటల్ కి చేర్పించడం జరిగింది. కానీ అప్పటికే ఈ యొక్క లాస్యశ్రీ అనే ఆ చిన్నమ్మాయి 4 సంవత్సరాల లాస్యశ్రీ అయితే మళ్లించడంతో ఈ మౌనిక కూడా మరింత మెరుగైన చికిత్స అవసరం కావడంతో వారిని కూడా విశాఖపట్నం చేర్చడానికి అయితే అక్కడి నుండి డాక్టర్స్ రెఫర్ చేశారు. కేజీహెచ్ చేశారు. కేజీహెచ్ చేసిన తర్వాత ఈరోజు ఉదయం వరకు కూడా ట్రీట్మెంట్ కొనసాగించారు. మధ్యాహ్నం 12:45 ఆ మౌనిక కూడా 20 సంవత్సరాలు కలిగిన మౌనిక కూడా మరణించడం మధ్య జరిగింది. ఈ కారణం ఏంటి అనే విషయానికి పోలీసులు అయితే పూర్తిగా దర్యాప్తు చేయడానికి అయితే అక్కడ దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మౌనిక తండ్రి అయితే ఒక ఫిర్యాదును అయితే పేర్కొనడం జరిగింది. మౌనిక భర్త ఎవరైతే ఉన్నారో మౌనిక భర్త ఎప్పుడు కూడా పనికి ఎక్కడికి వెళ్లకుండా నిత్యం కూడా ఆమెను వేధిస్తూ మౌనికాన్ని వేధిస్తూ ఇంట్లోనే కూర్చొని ఇబ్బందులు గురించి దీంతో అయితే మనస్తాపానికి చెంది తను చనిపోతే తనతో పాటు తన బిడ్డ ఏమైపోతుందనే భయంతో తన బిడ్డని కూడా పెట్రోల్ పోస్తుంది. అంటే ఎంత మానసిక క్షోభ అనుభవిస్తే గానీ ఆ బిడ్డని కూడా సొంత బిడ్డని కూడా చంపే ప్రయత్నం అయితే తీసుకున్నారు. కానీ ఆ యొక్క మానసిక క్షోభను అనుభవించలేక తనతో పాటు తన బిడ్డను కూడా చనిపోయే విధంగా అయితే పెట్రోల్ పోసి ఇద్దరు కూడా ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మరింత దర్యాప్తు అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అతను భర్త రవి అనే వ్యక్తి అయితే మాత్రం ప్రస్తుతం పరాగిలో ఉన్నారు. అతని కోసం అయితే స్థానికంగా పోలీసులు అంతా కూడా ఆలోచించడం జరుగుతుంది. కొయ్యూరులో ఇటువంటి ఘటన జరగడంతో స్థానికంగా కొయ్యూరు ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా విషాద ఛాయల్లో అయితే అల్లుకోవడం అయితే జరిగింది. అప్పటికే ఇప్పటికే స్థానికంగా బంధువులు వారి యొక్క చుట్టాలు అందరూ కూడా అక్కడ చేరుకొని ఈ యొక్క మృతదేహాలను అయితే తీసుకురావడం జరుగుతుంది. ప్రస్తుతానికి లాస్యశ్రీతో పాటు అలానే మౌనిక పోస్ట్ మార్టం కూడా పూర్తి కావడం కొయ్యూరు ప్రాంతానికి అయితే చేరుకోవడం అయితే జరిగింది. పోలీసులు అయితే ఈ రవి ఎక్కడున్న విషయాన్ని తెలుసుకుని అయితే రవిని తీసుకొచ్చే ప్రయత్నం అయితే వాళ్ళైతే చేయడం జరుగుతుంది. కేజీహెచ్ లో బతుకుతారని ఆశపడినా కూడా కేజీహెచ్ వైద్యంలో కూడా ఆమె అయితే కోరుకోపోవడంతో అయితే బంధువులు కన్నీరు ముట్టడి రావడం అయితే సాక్షి అయితే కనిపిస్తుంది. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.